గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్రిప్టో ఎక్స్చేంజెస్, ఇంటర్నేషనల్గా యూజ్ చేసేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజెస్లో బెస్ట్ ఎక్స్చేంజెస్ ఏంటి, వాటిలలో బైబిట్ అప్లికేషన్ని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్లో టాప్ ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే రిజల్ట్స్ ఇలా వచ్చాయండి. ఆ రిజల్ట్స్లో క్రాకెన్, బైనాన్స్, కాయిన్బేస్, జెమినీ, బిట్స్టాంప్, క్యూకాయిన్, ఈటోరో, ఓకేఎక్స్, రాబిన్హుడ్, బిట్ఫినెక్స్, బిట్హంప్, బైబిట్, క్యాష్ యాప్, ఈ విధంగా చాలా ఎక్స్చేంజెస్ నేమ్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో వీటిలలో చాలా ఎక్కువ మంది యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మొదటి ప్లేస్లో ఉండేది బినాన్స్ ఎక్స్చేంజ్ అండి. తర్వాత సెకండ్ ప్లేస్లో కాయిన్బేస్, దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో క్యూకాయిన్, దాంతోపాటు బెస్ట్ ఎక్స్చేంజెస్లో బైబిట్ అనేది ఉందన్నమాట. సో ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఎఫ్ఐయు రెగ్యులేషన్స్ ప్రకారం ప్రస్తుతానికి బైనాన్స్ అనేది మన ఇండియాలో వాడుకలో లేదు. సో కొన్ని రోజులలో ఆ రెగ్యులేటరీ అప్రూవల్స్ అనేవి వచ్చి బైనాన్స్ అనేది మళ్ళీ ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉండే ఛాన్స్ ఉందండి. కాయిన్బేస్ కూడా ప్రస్తుతానికి లేదు. లాస్ట్ 1 year ఆర్ 1.5 year బ్యాక్ హైదరాబాద్లో కాయిన్బేస్ వాళ్ళు ఇండియన్ రూపీస్లోనే ట్రేడ్ చేసే విధంగా ఒక ఎక్స్చేంజెస్ ఇండియన్స్ కోసం బిల్డ్ చేయాలని చెప్పేసి వచ్చారు, ఆఫీస్ ఓపెన్ చేశారు. కానీ మధ్యలో ఏమో సమ్ అదర్ రెగ్యులేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూడా విత్డ్రా అయ్యారనమాట. సో కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ కూడా ప్రస్తుతానికి ఇండియాలో లేదు, సో ఎవరు వాడుకలో లేదు. సో దాని తర్వాత ఇంకా ఎక్కువగా వాడేది ఏంటి అంటే క్యూకాయిన్ ఎక్స్చేంజ్ ఒకటి, తర్వాత బైబిట్ ఎక్స్చేంజ్. సో ఈ ఎక్స్చేంజెస్ అనేవి మన ఇండియన్స్ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ అయినప్పటికీ మన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం బై చేసినా సెల్ చేసినా వితిన్ సెకండ్స్లోనే మన ఆర్డర్స్ అనేవి ప్లేస్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ఆర్డర్స్ ఫుల్ఫిల్ కూడా చాలా తక్కువ టైంలోనే అవుతుంది. సో దానివల్ల మనకు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాంతోపాటు డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, తర్వాత ఫీచర్స్, ఆప్షన్స్, ఇలా అంటే లెవరేజ్ ఎక్కువ పెట్టేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెసే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇండియన్ ఎక్స్చేంజెస్లో లెవరేజ్ ట్రేడ్ అనేది ఉండదన్నమాట. అదే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లెవరేజ్ ట్రేడ్ అనేది ఉంటుంది, ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఉండదు. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదన్నా ఒక ఆర్డర్ ప్లేస్ చేయగానే ఇమీడియట్గా అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్, లేకపోతే సెల్ ఆర్డర్ మనం ప్లేస్ చేస్తే ఇమీడియట్గా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్ని ఎక్స్చేంజెస్ని మనం మెయింటైన్ చేయాలా ఖచ్చితంగా అనేసి. సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఉండేటువంటి అన్ని ఎక్స్చేంజెస్లో మనకి అకౌంట్ అనేది ఉండాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ ఒక 3 to 5 ఎక్స్చేంజెస్ అనేది మనం ఉంచుకుంటే బెటర్ అండి. అది దానికి రీజన్ ఏంటి అని అంటే ప్రతిసారి కూడా ఎనీ టైం ఎప్పుడైనా కానీ ప్రతి ఎక్స్చేంజెస్ మీద నెగిటివ్ న్యూస్ అనేది కామన్గా వస్తుంది. అంటే మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనో, లేకపోతే మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఇక్కడనే కాదు వేరే దేశంలో కానీ ఏ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఒకసారి నెగిటివిటీ వస్తే లేనిపోయిన టెన్షన్లనే ఉంటాయి. తర్వాత మన ఫండ్స్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉంటాయన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏం చేయాలి అంటే మనం సేఫ్ సైడ్ ఉండడానికి మనం ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 3 నుంచి 5 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుని ఉండాలన్నమాట క్రిప్టోలో ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏదన్నా ఒక ఎక్స్చేంజ్ మీద నెగిటివ్ న్యూస్ రాగానే ఇమీడియట్గా మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అనేవి ఒక ఎక్స్చేంజ్ నుంచి సేఫ్ ఏదైతే అనిపిస్తుందో ఆ టైంలో ఆ ఎక్స్చేంజ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకు ఎక్కువ అంటే 3 to 5 క్రిప్టో ఎక్స్చేంజెస్ని మనం రిజిస్టర్ చేసి పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. సో ఈరోజు నేను ఈ బైబిట్ అప్లికేషన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,
దాని తర్వాత దాంట్లోకి ఫండ్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేసి ఇది తెలియజేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ మనం బైబిట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశానండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బైబిట్ అని టైప్ చేశాను. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ పూర్తిగా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కింద ఓపెన్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి మెయిన్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి సైన్ అప్, రెండోది లాగిన్ నౌ అనేసి. సో మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అని కూడా అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది నేను మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఆ రిఫరల్ కోడ్ అనేది ఎంట్రీ చేయండి. అది ఆప్షనల్ అండి, ఎంట్రీ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ ఫస్ట్ మన మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఈ సైన్అప్ అనే మెసేజ్ మీద సైన్అప్ అనే దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి స్క్రీన్ మీద ఇంటెలిజెంట్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అండి. ఒక సింబల్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయమంటుంది. అది చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి మనం ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే మీ లాగిన్ అనేది రెడీ అవుతుంది. సో రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ వెరిఫై నౌ అని ఒక ఆప్షన్ చూపిస్తుందండి. ఇది ఎందుకు అని అంటే మనము మన ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే మన బ్యాంకింగ్ అకౌంట్స్ని అటాచ్ చేయడం కానీ, లేకపోతే P2Pకి కావాల్సినటువంటి నీడ్స్ని చేయడం కానీ, ఇటువంటివన్నీ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలన్నమాట. ఈ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు 2 ఆప్షన్స్ చెప్తున్నారండి. ఒకటి ఏంటి అంటే అప్లోడ్ ఫోటో ఆఫ్ గవర్నమెంట్ ఐడి. సో మన గవర్నమెంట్ ఐడి ఏదన్నా ఒకటి అప్లోడ్ చేయాలండి. రెండోది ఏంటి అంటే మనం సెల్ఫీ దిగాలి. సో ఇవి 2 చేసిన తర్వాత మనది వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఈ కింద మనకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తుంది, డెమో ట్రేడింగ్ అనేసి. సో దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనేసి వాళ్ళు డెమో లాంటివి చెప్తారనమాట. సో ఈ పైన స్కిప్ అని ఉంది కదా, అది మనకు అవసరం లేదండి ప్రస్తుతానికి. ఎందుకు అని అంటే మనం ఖచ్చితంగా ఇది వెరిఫై చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం అకౌంట్ విషయంలో. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై నౌ మీద క్లిక్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను ముందే చెప్పాను కదా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అనేసి. ఇక్కడ చూడండి, మనం వెరిఫికేషన్ అనేది చేసుకుంటే మనం డిపాజిట్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే మన ఫండ్స్ ఇండియన్ రూపీస్ కానీ, లేకపోతే USDT కానీ, లేకపోతే ఎనీ అదర్ ఫండ్స్ కానీ, అంటే మన వ్యాలెట్స్లో ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్లో ఉండేటటువంటి ఫండ్స్ కానీ వీటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే మన P2P ట్రేడింగ్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే నుంచి దీనికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే అదర్ మైనింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర నుంచి కూడా కాయిన్స్, ఇటువంటి టోకెన్స్ అనేవి మనం డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత సెకండ్ది ట్రేడింగ్ చేసుకోవచ్చు. తర్వాత P2P ట్రేడింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు డైలీ ఫియట్ డిపాజిట్స్ అంటే 50,000 USDT అంటే దరిదాపు డాలర్స్ అనమాట. 50,000 డాలర్ల వరకు మనం డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు, దరిదాపు ఇక్కడ 10 లక్షల USDT వర్త్ క్రిప్టోని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఇవి బెనిఫిట్స్. సో ఈ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇక్కడ కింద వెరిఫై నవ్ అని ఉంది కదా, ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వెరిఫై నవ్, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి. మన లొకేషన్ ఇండియా ఆటోమేటిక్గా తీసేసుకున్నదండి. తర్వాత ఇక్కడ ఏ డాక్యుమెంట్ మనం
అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనేది ఆప్షన్స్ ఇచ్చారు. ఎనీ ఐడి కార్డ్ అంటే మేబీ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, అదొక ఆప్షన్ ఉంది. ఓటర్ కార్డు కూడా మేబీ అప్రూవ్ చేస్తారో లేదో. ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే పక్కా తీసుకుంటారండి. లేకపోతే పాస్పోర్ట్ మనం అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ రెసిడెంట్ పర్మిట్ అని ఉంది కదా, రెసిడెంట్ పర్మిట్ అంటే మనకు నథింగ్ బట్ ఆధార్ కార్డేనండి. సో వీటిలలో ఏదో ఒకటి మాత్రమే, అన్నీ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏంటి అంటే ఐడి కార్డు ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు అలా కాకుండా పాస్పోర్ట్తో చేసుకోవాలి అని అంటే ఈ పాస్పోర్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. లేదు మీరు డ్రైవింగ్ లైసెన్స్తోనే చేసుకుందాం అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేసేసి కింద ఉన్నటువంటి కన్ఫర్మ్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఐడి కార్డు ఈ ఫస్ట్ది సెలెక్ట్ చేశాను అనమాట. దాని కింద ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమడుగుతుంది అని అంటే మన ఐడి కార్డు యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టేసి ఫోటో తీసుకోమంటుందండి. సో మనం ఏం చేయాలంటే మన ఐడి కార్డు ఇది ఆధార్ కార్డు అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఇలా పెట్టాలన్నమాట. అంటే ఆధార్ కార్డు అనేది పూర్తిగా వచ్చేలా మనం ప్లేస్ చేసేసి ఉంచితే అది ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది. లేకపోతే కింద ఫోటో క్లిక్ చేసే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో మనం ఇలా ఫ్రంట్ ఫోటో అనే దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో మనం తీసినటువంటి ఫోటో అనేది క్లియర్గా ఉండాలన్నమాట. ఒకవేళ క్లియర్గా లేకపోతే కింద రీటేక్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లియర్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఫోటో అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. దాని తర్వాత మనకి బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయమని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఐడి కార్డు ఏదైతే ఉందో అదే ఐడి కార్డు యొక్క బ్యాక్ ఫోటో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ ఫోటో అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో మన ఐడి కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది. సో సెల్ఫీ తీసుకోవడానికి ఇక్కడ కండిషన్స్ అనేవి ఇచ్చారండి. ఒకటేంటి అంటే మన ఐస్ అనేవి క్లియర్గా విజిబుల్గా వచ్చేలా సెల్ఫీలో ఉండాలనేసి ఇచ్చారు. రెండోది ఏంటి అంటే ఏమన్నా మన ఫేస్ని కవర్ చేస్తే ఏదన్నా ఉంటే టోపీ కానీ, కళ్ళద్దాలు కానీ, లేకపోతే ఫేస్ మాస్క్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాటిని తీసేసి సెల్ఫీ దిగండి అని చెప్పారనమాట. తర్వాత ఇక్కడ కింద ఒకటి ఉంది కదా టేక్ సెల్ఫీ అనేసి ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మీరు సెల్ఫీ అనేది దిగేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఏమైతే ఉందో అది మొత్తం క్యాప్చర్ చేయబడుతుంది అని వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు సెల్ఫీ దిగేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండకూడదు, ఎవరు నిల్చొని ఉండకూడదు. అంటే సో ఇద్దరు మనుషుల ఫోటోలు వచ్చేలా, లేకపోతే వేరే వస్తువు కానీ ఇలా ఆబ్జెక్ట్ కానీ ఏమి లేకుండా ఉండేలా చూసుకొని మీరు ఈ టేక్ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేస్తే ఈ సెల్ఫీ తీసుకునే ఆప్షన్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మీకు ఒక సింబల్ అనేది చూపిస్తుంది చూడండి, రౌండ్గా. కరెక్ట్గా ఈ రౌండ్ సింబల్లో మీ ఫేస్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు సెల్ఫీ తీసుకోవాలి. మీ ఫేస్ మొత్తం ఈ రౌండ్ సింబల్లో వచ్చేలా చూసుకొని తర్వాతే మీరు సెల్ఫీ అనేది దిగండి. మనం సెల్ఫీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో మనం ఇప్పుడు వరకు వెరిఫికేషన్ స్టెప్ అనేది కంప్లీట్ చేసామండి. ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మన డేటా అంతా అప్లోడ్ అయిపోయి ఇక్కడ చూడండి మనకి ఇంకా అన్వెరిఫైడ్ అని చూపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకు 1 అవర్ టైం పడుతుంది.
సో 1 అవర్ తర్వాత మనం అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే 1 అవర్ లోపు అవ్వచ్చు, 1 అవర్ తర్వాత అయినా అవ్వచ్చు. విత్ ఇన్ 1 అవర్ అని అన్నారు. 1 అవర్ లోపు మనకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తే ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్ సబ్మిట్ చేయండి అని వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ సబ్మిట్ చేయండి అని వస్తే దానికి మీనింగ్ ఏంటి అంటే మనం మన ఐడెంటిటీ అనేది వెరిఫై చేసుకున్నట్టు. విత్ ఇన్ 1 అవర్లో మనది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుద్ది అని చెప్పారు, కానీ విత్ ఇన్ 5 మినిట్స్లోనే వెరిఫికేషన్ అనేది అయిపోయిందండి. సో మీరు వెరిఫికేషన్ ఎలా సక్సెస్ అయింది లేదు అని, అంటే వెరిఫికేషన్ అంటే నథింగ్ బట్ కేవైసీ అనేది సక్సెస్ అయింది లేదు అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ స్క్రీన్ మీద ఇలా డిపాజిట్ ఆర్ బై విత్ ఫియట్ ఆర్ P2P అని పడిందంటే మీ అప్లికేషన్ అనేది కేవైసీ కంప్లీట్ అయినట్టు, లేకపోతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. లేకపోతే ఇక్కడ కూడా ఇంకొక సిగ్నల్ అండి, ఇక్కడ చూడండి మనిషి బొమ్మ మూలలో ఎడం వైపు పైన కార్నర్లో మూలలో ఇలా మనిషి బొమ్మ ఉంటుంది. అదే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఈ మనిషి బొమ్మ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మనిషి బొమ్మ అనేది చూపిస్తుంది. సో ఇలా వస్తే మనకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, లేకపోతే ఇలా వచ్చినా కానీ మనకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అండి. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఉన్న మనిషి బొమ్మ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో నేను అక్కడ క్లిక్ చేశాను కదా, ఏ మెయిల్ ఐడితో మనం రిజిస్టర్ అయి ఉన్నామో అది చూపిస్తుంది. దాని కింద మన యుఐడి అనేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే యుఐడి అంటే యూజర్ ఐడి అనమాట. సో ఇవి రెండు వచ్చింది అంటే మన అకౌంట్ రెడీ అయిపోయినట్టే అండి. దాని తర్వాత ఇక్కడ చూడండి డిపాజిట్ నవ్ అని చూపిస్తుంది. సో అది విఐపి బెనిఫిట్స్ పొందడానికి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే $100K కంటే ఎక్కువ మీరు డిపాజిట్ అనేది చేస్తే మీకు విఐపి బెనిఫిట్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. సో అది మనకు అవసరం లేదండి. సో బ్యాక్ కొడుతున్నాను. బ్యాక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డిపాజిట్ ఆర్ బై విత్ ఫియట్ ఆర్ P2P అని ఉంది కదా, దాని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాయండి, బై విత్ INR అనేసి, లేకపోతే P2P ట్రేడింగ్ అనేసి, లేకపోతే కింద ఇంకోటి డిపాజిట్ క్రిప్టో అనేసి ఉందన్నమాట. సో వీటిలలో మనం ఏదైనా ఆప్షన్స్ యూజ్ చేసుకొని మన క్రిప్టోని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ క్రిప్టో అనే దాన్ని దేనికి యూజ్ చేస్తాము అని అంటే ఈ డిపాజిట్ క్రిప్టో అనేదాన్ని మన ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, లేకపోతే వేరే అదర్ క్రిప్టో ఎక్స్చేంజెస్, ఇండియన్ ఎక్స్చేంజెస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ కానీ ఏమైనా మీ దగ్గర ఉంటే అక్కడ నుంచి మీ క్రిప్టో అసెట్స్ని లేకపోతే క్రిప్టో టోకెన్స్ని, కాయిన్స్ని మీ బైబిట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ బై విత్ INR అనేసి ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం అమౌంట్ పే చేసేసి దాని ద్వారా మనం USDTని మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ₹100 నుంచి 40 లక్షల రూపాయలు మనం ఎంతైనా కానీ ఇక్కడ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు వీటిని యూజ్ చేసేసి డిపాజిట్ చేయవచ్చు అనమాట. డిపాజిట్ చేసి USDT అనే దాన్ని ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడే ఇంకోటి సెల్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఆ సెల్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఏమైనా సపోజ్ క్రిప్టో అసెట్స్ ఇప్పుడు మనం ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు దీంట్లోకి, మన దగ్గర ఏమైనా క్రిప్టో అసెట్స్ ఉంటే వాటిని USDTలో ఉంచుకొని ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా టైప్ చేసి చూస్తున్నాను. ఇక్కడ చూడండి 100 USDT అనేసాను. మన దగ్గర ఒకవేళ 100 USDT అనేది మన అకౌంట్లో ఉంటే ఇక్కడే మనం సెల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది సింపుల్ ఆప్షను. మళ్ళీ బ్యాక్ వచ్చానండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మనకి P2P ట్రేడింగ్ అని ఉంది, ఇక్కడ ఫీజెస్ కూడా 0 అని ఉంది. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మన గూగుల్ పే లేకపోతే ఫోన్పే వాటిని యూజ్ చేసేసి మనం క్రిప్టోని బై చేయడానికి లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వాటిని సెల్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట.
మనకు P2P ట్రేడింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ 3 స్టెప్స్ అనేది చూపిస్తుందండి. ఈ ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా దాన్ని ఫిల్ చేయాలి. ఒక ఫార్మాట్లో వర్డ్ ఫార్మాట్లో ఫిల్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ అదే సెలెక్ట్ యువర్ యాడ్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఎంట్రీ చేయాలి. దాని తర్వాత సెకండ్ ఆప్షన్లో ఏంటంటే కంప్లీట్ బ్యాంక్ పేమెంట్స్. సో మనం బ్యాంక్ పేమెంట్ అనేది చేయాలన్నమాట. చేసిన తర్వాత మనకి రిసీవ్ యువర్ కాయిన్స్ అని వచ్చింది. సో ఫస్ట్ ఏంటి, మనం ఆ యాడ్ అనే దాన్ని పోస్ట్ చేయాలి. అంటే మనకు ఎంత కావాలి అనేసి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా యాడ్ పోస్ట్ చేసి ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్ అనే దాన్ని మనం సబ్మిట్ చేస్తే తర్వాత మన కాయిన్స్ అనేవి వస్తాయి. సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ సింపుల్గా వీడియో ట్యూటోరియల్ ఉందన్నమాట. సో ఈ వీడియో ట్యూటోరియల్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఏ విధంగా P2P ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనేసి అప్లికేషన్లోనే చూపిస్తారనమాట డెమో వీడియో. అక్కడ మూడో ఆప్షన్ దగ్గర చూపించినటువంటి ట్రేడ్ నౌ అనే డైలాగ్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం USDTని ఎంత ప్రైస్ కొనుక్కోవచ్చు అనేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ప్లేస్ చేసి ఉంచారనమాట. ఇక్కడ చూడండి 2 to 2.1 USD ఇక్కడ క్వాంటిటీ ఎంత USDT అనేది వీళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో USDT సెల్ చేసేవాళ్ళు వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ P2P ట్రేడింగ్లో రికార్డ్ చేసి ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం బై చేసుకోవచ్చు. లేదు మన దగ్గర ఉన్నాయి మనం సెల్ చేయాలి అంటే ఇక్కడ సెల్ ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర ఉండే అసెట్స్ని కూడా మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇదే వీడియోలో మనము డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ కింద చూడండి అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కార్నర్లో కుడివైపున. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ టు అసెట్స్ పేజ్ అని వచ్చింది. కింద వ్యూ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఆప్షన్స్ చూపిస్తుందండి. డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్, కన్వర్ట్, గివ్ అవే అనేసి. సో వీటికి మీనింగ్స్ నేను చెప్తాను. ఇక్కడ డిపాజిట్ అని అంటే మనం వేరే క్రిప్టో ఎక్స్చేంజెస్ నుంచి లేకపోతే వ్యాలెట్స్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కాయిన్స్ లేదా అసెట్స్ని ఇక్కడికి బైబిట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని డిపాజిట్ అని అంటారండి. సో ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా, ఈ విత్డ్రాకి మీనింగ్ ఏంటి అంటే ఈ ఎక్స్చేంజెస్ నుంచి అసెట్స్ని వేరే ఎక్స్చేంజెస్కి లేకపోతే వ్యాలెట్స్కి లేకపోతే మైనింగ్ అప్లికేషన్స్కి వీటికి ఎటుకైనా ట్రాన్స్ఫర్ చేయడాన్ని విత్డ్రా అని అంటారు. దాని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అని ఉంది. ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారు అని అంటే ఈ అకౌంట్లోనే మీకు 4-5 రకాల వ్యాలెట్స్ అనేవి ఉంటాయండి. అవేంటి అంటే స్పాట్ వ్యాలెట్, యూనిఫైడ్ వ్యాలెట్, తర్వాత డెరివేటివ్ వ్యాలెట్స్, ఈ విధంగా ఒక 4-5 రకాల వ్యాలెట్స్ ఉంటాయి. సో మీరు స్పాట్ వ్యాలెట్ నుంచి అదర్ వాటికి అంటే ట్రేడింగ్ చేయడానికి యూనిఫైడ్ వ్యాలెట్కి లేకపోతే USDT పర్పూజియల్ వ్యాలెట్ అని ఈ విధంగా ఉంటాయన్నమాట. వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ కన్వర్ట్ అని ఉంది కదా, ఈ కన్వర్ట్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారంటే సపోజ్ మన దగ్గర USDT ఉన్నాయనుకోండి, USDTని BNBగా మార్చుకోవాలన్నా లేకపోతే బిట్ కాయిన్గా మార్చుకోవాలన్నా లేకపోతే ఇథీరియంగా మార్చుకోవాలన్నా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి అంటే ఒక క్రిప్టో అసెట్ని ఇంకొక క్రిప్టో అసెట్గా మార్చుకోవడానికి యూజ్ చేసే ఆప్షనే కన్వర్ట్. మొదటగా నేను ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూస్తున్నాను. సో డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదివరకు ఆప్షన్స్ వచ్చాయి కదండి, సేమ్ ఇలానే వచ్చాయి. ఇదివరకు మనం వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము, కానీ ఒక్క డిపాజిట్ గురించి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫైనల్గా ఉంది కదా డిపాజిట్ క్రిప్టో, దీని మీద క్లిక్ చేశాను. చూడండి, సో మనం ఏదైనా కానీ ఒక క్రిప్టో కరెన్సీని ఇక్కడ డిపాజిట్ చేయాలి అని అంటే ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి రకరకాల క్రిప్టో కరెన్సీస్ అనేవి ఇక్కడ లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇవి అన్నీ ఫేమస్, BTC, ETH, USDT, USDC, XRP, రిపుల్, తర్వాత TRX, ఇవన్నీ మెయిన్. తర్వాత నెక్స్ట్ టోకెన్స్ ఉన్నాయి. ఇలా A నుంచి Z వరకు ఉంటాయి. సో సపోజ్ మీరు USDTని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ USDT అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట.
సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రకరకాల నెట్వర్క్ నేమ్స్ అనేవి వచ్చాయి. సో మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ, ఏది ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ వీటిలలో యూజ్ చేసినప్పుడు మనకు మెయిన్ నెట్వర్క్ నేమ్ అనేది ఒకటి చూపిస్తుంటుంది అనమాట. సో అవే ఇవన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ERC20, TRC20, తర్వాత BEP20. సో మేబీ BSC20 ఇక్కడ ప్రస్తుతానికి యూజ్ అవుతున్నట్లేదు, బైనాన్స్ స్మార్ట్ చైన్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు, అందుకే కంజెస్టెడ్ అని పడింది. తర్వాత ఆర్బిట్రమ్ 1 మీరు ఆల్రెడీ విన్నారు. తర్వాత ఆప్టిమిజం. సో వీటిలలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అదే నెట్వర్క్ మీద వేరే క్రిప్టో వ్యాలెట్స్ లేకపోతే ఎక్స్చేంజెస్ నుంచి మీరు ఇక్కడికి మీ అసెట్స్ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ERC20 ఫస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో ERC20 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వచ్చింది, నోటీస్ అనేది. సో మీరు ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే ఏ నెట్వర్క్ మీద అయితే మీరు టోకెన్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే నెట్వర్క్ని మీరు అదర్ ప్లాట్ఫామ్ మీద సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయండి. సో ERC20 అనే దాన్ని మీరు వేరే అదర్ ఎక్స్చేంజ్ లేకపోతే అదర్ వ్యాలెట్స్ మీద మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మీరు అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన కాయిన్స్ అనేవి పర్మనెంట్గా లాస్ అయిపోతాయి అనేసి వీళ్ళు ఇండికేషన్ క్లియర్గా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి కింద కాపీ అడ్రస్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. దీని మీద మనం క్లిక్ చేస్తే మనకు అడ్రస్ అనేది కాపీ అయిపోతుందండి. సో ఈ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్ మీద పడింది. సో ఇదే అడ్రస్ని మనం తీసుకెళ్ళేసి వేరే అదర్ క్రిప్టో ఎక్స్చేంజ్ లేకపోతే వ్యాలెట్స్లో వాటిలలో పేస్ట్ చేసేసి అక్కడ నుంచి మనం కాయిన్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతేనండి, ఎందుకంటే వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు అకౌంట్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెరిఫై ఏ విధంగా చేసుకోవాలి, దాని తర్వాత డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, అంటే డిపాజిట్ గురించి ఎక్కువ చెప్పలేదు, కొద్దిగా మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, అంటే ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి ఏ విధంగా క్లియర్గా డిపాజిట్ అనేది చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత P2P వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇంకోటి మనకి ఈ P2Pలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా INRని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తానండి. సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.